పరిష్కారం అనే ప్రధాన వార్త కూడా మొన్న జరిగిన సందర్భం అందరికీ తెలిసినటువంటి సందర్భమే. ఈ ప్రయత్నంలో భాగంగా పద్మశ్రీ గారు మొన్న మా ఇంటికి రావడం సుమారుగా 3 నుంచి 4 గంటల సేపు మా ఇంట్లో గడిపినటువంటి సందర్భంలోనే అనేక విషయాల గురించి మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే ఇలా ఉన్నటువంటి ఏదైతే 60 ఏళ్ళ కల 30 ఏళ్ళ పోరాటం, సుదీర్ఘ పోరాటం, ఇలా ఉన్నటువంటి అన్నదమ్ములైనా కూడా ఇలా ఆస్తి తగాదాల కోసం కొట్టుకొని ఇలా విడిపోయేటువంటి సందర్భం ఉంటాయి. భార్యాభర్తలు కూడా మనస్పర్ధలు వచ్చి విడిపోయినటువంటి సందర్భాలు ఉంటాయి. ఇలా ఉన్నటువంటి ఇలా దేశాలు కూడా ఉమ్మడిగా ఉన్నటువంటి దేశాలు కూడా విడిపోయే సందర్భం ఉంటాయి. అలా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ కూడా 370 ఆర్టికల్ ప్రకారంగా విడిపోయినటువంటి సందర్భాలని చరిత్ర చెప్పుకుంటే ఎన్నో ఉన్నటువంటి సందర్భాలే. కానీ సుదీర్ఘంగా 30 సంవత్సరాల నుంచి సింగిల్ ఎజెండాగా ఇలా ఉన్నటువంటి ఒక ఎలాంటి తారతమ్యం లేకుండా ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎంతో భయంకరమైనటువంటి వేదన, ఎంతోమంది వెన్నుపోటుదారులు ఉన్నప్పటికీ కులంలో ఉన్నటువంటి చిచ్చు పెట్టేటువంటి అనేక రకాలుగా ఉన్నటువంటి వ్యక్తులు, ఒకే కులం నుంచి వచ్చి అనేక రకాలుగా సంఘాలు పెట్టుకున్నటువంటి వ్యక్తుల నుంచి అనేకమైనటువంటి అవమానాలు, ఎన్నో భయంకరమైనటువంటి ప్రాబ్లమ్స్, అటు కుటుంబ నేపథ్యంలో కూడా కుటుంబానికి దగ్గర కాలేనటువంటి పరిస్థితి, ఎన్నో అవమానాలు తట్టుకొని ఇలా 30 ఏళ్ళ కళను నిజం చేసినటువంటి పద్మశ్రీ గారికి నిజంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయనకు నిజంగా శుభాకాంక్షలు తెలియాలి. ఎందుకోసం అంటే ఒక వ్యక్తి సాహసము చాలా గొప్పది. ఒక వ్యక్తిని అభినందించకపోయినా పర్లే, కానీ తన పడ్డ కష్టాన్ని గుర్తించకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే లబ్ధి పొందుతున్నారో, ఎవరైతే నిజంగా ఫిజికల్గా ఉన్నటువంటి వ్యక్తులు కానీ, పాల్గొన్నటువంటి వ్యక్తులు కానీ, దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులు కానీ, దూరం నుంచి చూసినటువంటి వ్యక్తులు కానీ, వాళ్ళందరూ కూడా అభినందించకపోతే పాపం జరిగినట్టే. ఆ పాపంలో భాగం అయిపోతే ప్రతి ఒక్కరు కూడా ఒక వ్యక్తిని మనం అభినందించకపోయినా పర్లే, కానీ ఆ వ్యక్తిని కించపరిచే విధంగా చేస్తే అది మనకే అది ఇబ్బందికరంగా ఉంటుంది. నిజంగా మందకృష్ణ మాదిగ గారి పోరాటం నిజంగా సీఎం గారు అయితే దగ్గరుండి సీఎం గారు చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏదైతే జైల్లో వేసినటువంటి సందర్భాలున్నాయి, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జైల్లో వేసి ఆయన అవమానానికి గురి చేసిన చరిత్ర, 30 ఏళ్ళ పోరాటం జైలు జీవితం గడిపినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి ఒక నింద, ఆయన జీవితం జైల్లో గడిపినటువంటి సందర్భాలున్నాయి. కానీ 30 ఏళ్ళ పోరాటంలో అదే స్థాయిలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గుండె కతుక్కొని ఆయనను దగ్గర తీసుకొని ఒక సోదరుడిలాగా, ఒక సొంత సోదరులాగా, ఒక తోడబుట్టిన సోదరులాగా దగ్గర తీసుకొని హత్తుకొని అనేకమైనటువంటి విశ్లేషణ ఏదైతే ఉన్నాడో ఏబీసీ అనేటువంటి ఆ నేపథ్యం ఉందో ఏబీసీని డీగా మార్చాలన్నటువంటి ఒక కాజు, దాంతోపాటు ఉన్నటువంటి కొంత బలమైన కులాలు ఏదైతే కొన్ని కేటగిరైజేషన్లో బలమైన కులాలను తీసేసి సపరేట్ కులం పెట్టేసే విధంగా ఇలా ఉన్నటువంటి మాదిగలకు రావాల్సిన వాటాను కూడా పెంచే విధంగా ఆయన మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదైతే అమరుల కుటుంబాలకు కూడా వాళ్ళకి తక్షణమే గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవాలి, వాళ్ళకి ప్రభుత్వ స్థలాలు కూడా ఇవ్వాలి, ఏదైతే మాదిగల కోసం ఒక మంచి 5 ఎకరాలలో ఒక నిర్మాణమైనటువంటి ఒక స్థలం కూడా ఇవ్వాలని కూడా అనేకమైనటువంటి ప్రతిపాదనలు చేయడం. ఫిజికల్గా నేను కూడా ఇక్కడ ఉన్నటువంటి సందర్భం కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో కలిసిన సందర్భంలో నేను కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే ముఖ్యమంత్రి గారు నిజంగా ఒక ఉందతనానికి, ఆయన ఒక మంచితనానికి, నిజంగా ఆయన ఒక ఆలోచన విధానానికి అక్కడ ఫిజికల్గా చూసినటువంటి సందర్భంలో చాలా పాజిటివ్ నేచర్ ఉన్నాయి. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు తట్టుకొని కూడా ముఖ్యమంత్రి గారు ఆయన మనసులో ఉన్నటువంటి అనేకమైనటువంటి అనేకమైనటువంటి మాటలు మాతో పంచుకోవడం జరిగింది. సుమారుగా 1.5 గంటల సేపు ఆయనతో కూర్చొని అనేకమైనటువంటి చర్చలో భాగంగా అనేక విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఎంత ప్రెషర్ ఉన్నా ఏది ఏమైనప్పటికీ నేను మాదిగల పక్షాన్ని నిలబడతాను, మాదిగలకు అండగా నిలబడతాను, అది సామాజిక బాధ్యత నాది. ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఆ పోరాటానికి నేను ఎంతో దగ్గరుండి చూసినటువంటి వ్యక్తిని, నేను కూడా అట్టడుగు వర్గాల ప్రజలు నా దగ్గరకు వచ్చిన సందర్భంలో నేను జెడ్పీటీసీ కాకముందుకు, జెడ్పీటీసీ అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత, ఎంపీ అయిన తర్వాత, ఈరోజు సీఎం అయిన తర్వాత కూడా అనేక సందర్భంలో మాదిగల గురించి నేను మాట్లాడడం జరిగింది. మాదిగల న్యాయమైన డిమాండ్ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే 1% ఉన్నటువంటి ఏదైతే 1% ఒక కులానికి పెంచితే 2% కూడా మాదిగలకే రావాలి, 1% వాళ్ళకి పోతే 2% మీకు రావాలనేటువంటి పరిస్థితిని అయితే ఆయన మాతో చెప్పడం జరిగింది. అదే తరహాలో కూడా నిన్న ఏబీసీ అనేటువంటి నినాదాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే అనేక విషయాల గురించి కూడా స్పష్టంగా రాయడం జరిగింది. వర్గీకరణ లోపాలు సవరణకు సీఎంతో సమావేశమైన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు, ఇది మొన్నటి వార్తకు సంబంధించి నేను ఇవరకు చెప్పిన రాయలేనటువంటి సందర్భంలో చెప్పలేని సందర్భంలో చెప్తున్నటువంటి ప్రధాన వార్తలకు సంబంధించి ప్రధాన అంశాలను కులంకుశంగా చర్చించారు. వర్గీకరణ నిర్ణయం ఆమోదాన్ని సీఎం గొప్పతనంగా అభివర్ణించిన ఎంకేఎం అభ్యంతరాల సబ్ కమిటీ కూడా సమర్పించారు.
కల్పించాలని సూచించిన సీఎం. తెలంగాణ అభివృద్ధిలో సహకరించాలని ఎంకేం కోరిన సీఎం. మందక్షిణ మాదిగా తెలిపిన వివరాలను లిఖితపూర్వకంగా రాసుకున్న సీఎం. సీఎం ముందు చూపుతో చరిత్ర దాగుంది. సున్నితమైన అంశాన్ని చాకచక్యంగా సవరించుకోవాలి. తెలంగాణ అభివృద్ధికి సోదర భావంతో సంపూర్ణంగా సహకరిస్తాం ఎంకేం డాక్టర్ బరిగెల శివ. ఇక్కడ ప్రధానంగా రాసినటువంటి నేపథ్యం ఎందుకోసం అంటే కొంత చరిత్ర చెప్పకపోతే ఆ చరిత్ర కనుమరుగైపోతుంది. చరిత్ర ఎప్పటికీ అది వేల కాలం పాటు అది ఉండాలి. ఒక చరిత్ర నిజంగా అది ఎప్పటికీ ఉండాలి. ఆ చరిత్ర సమాజానికి ఉపయోగపడే విధంగా ఆ సమాజంలో ఉన్నటువంటి అనేక మందికి అది ఉపయోగకరంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే ఈ చరిత్రాత్మక నిర్ణయాన్ని కూడా మనం ప్రధానంగా కూడా రాసిన నేపథ్యం కూడా ఉంది. ఎప్పుడెప్పుడో ఎదురు చూసిన చరిత్ర కలిగిన కలయిక తిరుగులేని విధంగా జరిగిందని డాక్టర్ బరిగెల శివ అభివర్ణించారు. ఎస్సీ వర్గీకరణ ఎంత ప్రాముఖ్యమైన అంశమో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం పట్ల ఎస్సీలోని అన్ని వర్గాల ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు. మంగళవారం జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందక్షిణ మాదిగా ఉపకులాలు ప్రతినిధులు ప్రభుత్వ ముఖ్య సలహాదారులు అంతా ఏకమై అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటు చేయడం పట్ల 60 ఏళ్ల చరిత్ర 30 ఏళ్ల పోరాటాలకు శాశ్వత పరిష్కారం లభించబోతుందని మేధావులు అభినందిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఎంత జటిలమైన సమస్యనైనా సానుకూలంగా వింటూ తగిన విధంగా సామరస్యబద్ధంగా పరిష్కారం చూపించడం కోసం పడుతున్న ప్రయాస అభినందనమన్నారు. ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీ నివేదికతో పాటు విశ్రాంత సిట్టింగ్ జడ్జి సూచనల మేరకు అందరికీ న్యాయం జరిగే విధంగా అత్యవసర కేబినెట్ సమావేశాన్ని కూడా ఆయన ఏర్పాటు చేస్తాను, న్యాయం చేస్తానన్నటువంటి సందర్భాలు కూడా చూసాము. ఆయన ఎంబటే చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. దాంతోపాటు ఆయన అనేకమైనటువంటి విషయాలు కూడా మనతో పంచుకున్న సందర్భాలు కూడా ఈ శాశ్వత పరిష్కారాన్ని కూడా ఒక మార్గం రాబోతుంది. అది నిజంగా శుభపరిణామం. ఉన్నటువంటి 58 కులాలు 59 కులాల్లో ఉన్నటువంటి ఏదైతే 59 కులాల నినాదము 58 కులాలకు న్యాయం జరగబోతుంది. కొన్ని కులాలకైతే కొంత తారతమ్యాలు ఉన్నప్పటికీ ఆ కులాలను కూడా న్యాయం చేసే విధంగా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగలేని విధంగా చరిత్ర అయితే మార్చేయబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏబిసిడి అనేటువంటి వర్గీకరణ అన్ని రాష్ట్రాలకు కూడా ఒక ఆదర్శంగా ఉండబోతుంది అనేటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన ప్రధాన వార్త.